Today's question. Find the correct statements regarding National Pollution Control Day in the following. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. అసలుకి ఈ జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నారు? ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అంటే 1984లో మన భారతదేశంలో జరిగినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలలో భోపాల్లోని అంటే మధ్యప్రదేశ్లోని భోపాల్లోని కార్బైడ్ ఫ్యాక్టరీలో మిసైల్ ఐసోసైనైడ్ అనేటువంటి విషపూరితమైనటువంటి వాయువు వెలువడడంతో కొన్ని వేల మంది చనిపోవటమే కాకుండా కొన్ని లక్షల మంది క్షతగాత్రులయ్యారు. ఆ దుర్ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 2వ తారీఖున జరుపుకుంటున్నాం. మరి ఈ భోపాల్ దుర్ఘటన ఎప్పుడు జరిగిందయ్యా అంటే 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రిన జరిగింది ఈ సంఘటన. కాబట్టి డిసెంబర్ 2, డిసెంబర్ 3 2 రోజులను మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఈ యొక్క భోపాల్ దుర్ఘటన సంఘటనలో భాగంగా. సో కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నాడు. మొదటిది, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ డిసెంబర్ 2. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంను డిసెంబర్ 2న నిర్వహిస్తారు. రైట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకు నిర్వహిస్తారంటే చెప్పుకున్నాం. 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రిన భోపాల్లోని కార్బైడ్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి విషవాయువు దుర్ఘటన వలన అనేక వేల మంది చనిపోవడంతో మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 2ను జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఇది రైట్. నెక్స్ట్ బి, ద డిజాస్టర్ దట్ ఇన్స్పైర్డ్ ద సెలబ్రేషన్ ఆఫ్ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే వాజ్ ద భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఎస్, జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం నిర్వహణకు ప్రేరణనిచ్చినటువంటి విపత్తు భోపాల్ గ్యాస్ దుర్ఘటన. ఎస్, 1984 డిసెంబర్ 2న ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది. ఇదే ప్రధానమైనటువంటి ఆధారం మనం ఈ యొక్క డిసెంబర్ 2వ తారీఖున ఈ యొక్క జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకోవటానికి. కాబట్టి ఇది కూడా బి కూడా రైట్. నెక్స్ట్ సి, ద లా రిలేటెడ్ టు ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఈజ్ ద ఎయిర్ యాక్ట్ 1981, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్. వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించిన చట్టం ద ఎయిర్ యాక్ట్ 1981, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్. ఎస్, ఇది కూడా ఈ యాక్ట్ కూడా దానికి సంబంధం ఉంది. ఇక డి, ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ 1986. రైట్. సో ఇది కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి వచ్చినట్టు సంవత్సరం 1986. అంటే 1984లో ఈ భోపాల్ దుర్ఘటన జరిగిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించి అనేక చట్టాలు అనేవి తర్వాత కాలంలో అమల్లోకి రావడం జరిగినాయి. వాటిల్లో 1986లో అమల్లోకి వచ్చినటువంటి ఒక యాక్ట్ ఏంటయ్యా అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేది కూడా ఉంది. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. సో కాబట్టి ఈ ఆప్షన్స్లో అన్నీ కూడా రైట్. కాబట్టి ఏ కాదు, బి కాదు, లేదా సి కాదు, డి లేదా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ ఆప్షన్స్. ఓకే, జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం ఎప్పుడు మనం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని జరుపుకుంటామంటే డిసెంబర్ 2వ తారీఖును జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటామండి అంటే ఈ డిసెంబర్ 2వ తారీఖున 1984లో మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగినటువంటి ఒక దుర్ఘటన, అది కార్బైడ్ ఫ్యాక్టరీలో లీక్ అయినటువంటి ఐసోసైనైడ్ అనేటువంటి మిథైల్ ఐసోసైనైడ్ అనేటువంటి వాయువు వలన అనేక వేల మంది చనిపోవటం, అనేక లక్షల మంది క్షతగాత్రులు కావడంతో మనం ఈ యొక్క జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని డిసెంబర్ 2న ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇది ఉపోద్ఘాతం. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూడండి. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సమాజంలో వేగంగా విస్తరిస్తున్న వ్యాధులకు, మరణాలకు కాలుష్యమే ప్రధాన కారణం. నేడు అంతకంతకు పెరిగిపోతున్నటువంటి జనాభా, పారిశ్రామికీకరణ, వీటన్నిటి వలన
కాలుష్యం అనేది ఏర్పడుతుంది. అది వాయు కాలుష్యం కావచ్చు, శబ్ద కాలుష్యం కావచ్చు, నీటి కాలుష్యం, ఏ కాలుష్యానికైనా కానీ ప్రధాన కారణం అతిగా పెరుగుతున్నటువంటి జనాభా, 2 పారిశ్రామికీకరణ. ఈ రెండే ప్రధానంగా ఈ యొక్క కాలుష్యానికి కారణాలుగా ఉన్నాయి. దీని వలన వ్యాధులు, మరణాలు సంభవిస్తున్నాయని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రధాన పారిశ్రామిక విపత్తులలో ఒకటైన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం మన దేశంలో ఏటా డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంగా, అంటే నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేగా నిర్వహిస్తున్నారు. ఎప్పుడు జరిగిందండి భోపాల్ దుర్ఘటన? 1984. ఏ రోజునండి? డిసెంబర్ 2 అర్ధరాత్రి. మరి భోపాల్ ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్లో ఉంది. సో కాబట్టి మరణించినటువంటి ఆ దుర్ఘటనలో మరణించినటువంటి వారి జ్ఞాపకార్థం మనం ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఏ రోజండి? జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. మరి పర్యావరణానికి నష్టం కలిగించే తీవ్రమైన కాలుష్య కారకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పారిశ్రామిక విపత్తుల నివారణకు అనుసరించాల్సినటువంటి చర్యల అవసరాన్ని చాటి చెప్పటం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. అంతే కదా, పారిశ్రామిక ప్రమాదాలు అరికట్టాల్సినటువంటి ఆవశ్యకత మొదలైనటువంటి చెప్పటమే ఈ యొక్క రోజు యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక కాలుష్యానికి ముఖ్య కారణం జనాభా పెరుగుదలే. ఉత్పత్తి, వినియోగ కార్యకలాపాల వల్ల వచ్చే అనేక రకాల వ్యర్థాలు పర్యావరణంలోని వివిధ ఆవరణ వ్యవస్థల్లోకి చేరుతున్నాయి. కాలుష్యానికి కారణమైన వాటిని కాలుష్య కారకాలు అంటారు. అంతే కదా, కాలుష్యానికి కారణమైనటువంటి కాలుష్య కారకాలు అంటారు. అలాంటివి ఏంటండి? చెత్త లాంటి వ్యర్థాలు, సీసం, పాదరసం, జింకు లాంటి మూలకాలు, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, అమోనియం, ఫ్లోరిన్, క్లోరిన్ లాంటి వాయువులు, క్రిమిసంహారక మందులు, కృత్రిమ ఎరువులు, రేడియోధార్మిక పదార్థాలు, అధిక శబ్దం, ఉష్ణం మొదలైనవన్నీ దీనికి ఉదాహరణలు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ విషయాలన్నీ కూడా జనాభా, అంటే మనం మన అవసరాలకు వినియోగించుకుంటూ ఉండటం వలన ఇవి వివిధ రూపాల్లో వాతావరణంలోకి, అది వాయువు రూపంలో కావచ్చు, శబ్దం రూపంలో కావచ్చు, ఇలా అనేక రకాలలో ఈ వాతావరణంలోకి ఇవి చేరి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. అంటే వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణం జనాభా లేదా అధిక జనాభా. మరి ఈ కాలుష్య నివారణ చర్యలు ఏం జరిగినాయి? మరి కాలుష్య నివారణకి ఏ రకమైన చర్యలు మన వాళ్ళు చేపట్టడం జరిగింది? మన దేశంలో కాలుష్యాన్ని నివారించడానికి మరియు నియంత్రించడానికి భారత ప్రభుత్వం వివిధ చట్టాలు, అదేవిధంగా నియమాలు అమలు చేస్తుంది. భారతదేశంలో ఈ యొక్క కాలుష్య నివారణ కోసం అనేక చట్టాలను తయారు చేయడం జరిగింది, కొన్ని నియమాలను పెట్టుకోవడం జరిగింది, వాటన్నింటి కూడా అమలు చేయడం కూడా జరిగింది. అవేంటో మనం చూద్దాం. ద వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. చూడండి, వాటర్ అంటే నీటి కాలుష్యానికి సంబంధించి. అదేవిధంగా ద వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ సెస్ యాక్ట్ 1977. అదేవిధంగా ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, అడవుల సంరక్షణ 1980. ద ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981. అదేవిధంగా ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్ 1986. ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. రూల్స్ 86ఏ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ యాక్ట్ కూడా 1986ఏ. సో ఇవన్నీ కూడా దాదాపు చూడండి ఎక్కువ భాగం అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్, ఇవి రెండు కూడా ఎప్పుడయ్యా అంటే భోపాల్ దుర్ఘటన తర్వాతే తీసుకున్నటువంటి చర్యలు. ఇవి మిగిలినటువంటివి భోపాల్ దుర్ఘటన కంటే ముందు. ఎందుకని? 1984లో దుర్ఘటన జరిగింది కదా భోపాల్ దుర్ఘటన. ఆ తర్వాత 86లో ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేవి వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ.